యేసయ్య శ్రేష్టమైన నామములో మరొకసారి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈరోజు మన కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగం హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 18-19 వచనాలు. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 18-19 వచనం చదువుకోండి. మీరు ఆలోచించుకొనుడి, ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి. కొట్లలో ధాన్యమున్నదా, ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయేను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్ములను ఆశీర్వదించదను. ప్రార్థించుకున్నాను. కృపగల ప్రభువా, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి, ఉదయ సమయంలో మీ పరిశుద్ధ లేఖనాలు ధ్యానం చేసుకోవడానికి మీరు కృప చూపించారు. వందనాలు ప్రభువా. మీ పక్షంగా నిలబడుతున్నటువంటి నేను అల్పుడను తండ్రి, నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకొని సంఘంతో మీకు అవసరమైన శ్రేష్టమైన మాటలను మీరు మాట్లాడి నైనా సంఘమును స్థిరపరచమని బలపరచమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వాళ్ళ, ఈ సంవత్సరం మన ధ్యానాంశము చెప్పండి, పునరుద్ధరణ. ఒక మనిషి తను పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించుకోవడం పునరుద్ధరణ. ఒక కుటుంబం తను పోగొట్టుకున్న దాన్ని సంపాదించుకోవడం పునరుద్ధరణ. ఒక దేశం తను పడిపోయినటువంటి స్థితిలో నుంచి మరలా ముందున్నటువంటి స్థితికి రావడం పునరుద్ధరణ. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా పునరుద్ధరణ అనే అంశాన్ని ఆధారం చేసుకొని వ్రాయబడినటువంటి గ్రంథం. ఎన్నో అంశాలు ఇందులో ఉన్నప్పటికీ మానవుని పునరుద్ధరణ అనేదే ఇందులో ఉండబడినటువంటి అతి ముఖ్య అంశం. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు ఒక మనిషి తను వ్యక్తిగత జీవితాన్ని, దేవునితో మానవునికి ఉన్నటువంటి సంబంధాన్ని ఎలా పునరుద్ధరించుకుంటాడు అనే విషయాన్ని వాక్యం ద్వారా మనం ధ్యానం చేసుకున్నాం. ఆ తర్వాత ఒక సమాజం, ఒక సంఘం దేవునితో ఉన్నటువంటి బంధాన్ని పోగొట్టుకుంటే ఆ బంధాన్ని మరలా తిరిగి సంపాదించుకోవడం ఎలా అనే విషయాన్ని దేవుని గ్రంథంలో నుంచి మనం ఇప్పుడు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇంచుమించు చివరి భాగం దగ్గరికి వచ్చేసాం. ఇక 3వ భాగం, ఈ వాక్య భాగంలోని 3వ భాగం, అసలు యేసుక్రీస్తు దేనిని పునరుద్ధరించాడు. ఇది మనం ధ్యానించబోతున్నటువంటి 3వ భాగం. క్రీస్తు దేనిని పునరుద్ధరించడానికి లోకానికి వచ్చాడు. పునరుద్ధరించాడా లేదా? వాటి పునరుద్ధరణకి కావలసినటువంటి విషయాలు ఏమేమి ఉన్నాయి, ఈ విషయాలని మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, గత వారంలో చెప్పబడినటువంటి వాక్యానికి ఈ వారంలో ముగింపు పలికేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవుని మందిరం ఎలా పునరుద్ధరించబడింది అనే అంశాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. దేవుని మందిరాన్ని సొలొమోను రాజు నిర్మించాడు. సొలొమోను రాజు చక్కగా నిర్మించినటువంటి దేవుని మందిరం అనేక సంవత్సరాల పాటు చాలా వైభవంగా కొనసాగింది. అయితే కాలక్రమంలో దేవుని మందిరాన్ని నిర్మించినటువంటి సొలొమోను సంతానము వారే దేవుని సన్నిధిలో నుంచి
దూరంగా తొలగిపోయినటువంటి కారణం చేత వారి పరిపాలన క్రింద ఉండబడినటువంటి ప్రజలు కూడా దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోయినటువంటి కారణం చేత దేవుడు అనుకున్నాడు, నన్ను ఆరాధించని ప్రజల మధ్యలో నా మందిరం ఉండాల్సిన అవసరం లేదు అని దేవుడు అనుకున్నాడు. దేవుని మందిరాన్ని కట్టమని దేవుడు చెప్పడానికి ప్రధానమైన కారణం ఏంటి అని గమనించినట్లయితే, నేను వారి మధ్యలో నివసించున్నట్లు నాకు ఒక మందిరమును నిర్మించవలెను అని అంటాడు. చదువుదాం ఆ వచనాన్ని ఒకసారి. నిర్గమకాండము 25వ అధ్యాయం. అసలు దేవుని మందిరాన్ని కట్టుకోమని దేవుడు చెప్పడానికి కారణం అక్కడ మనం చదువుతూ ఉన్నాం. చదవండి. నేను వారిలో నివసించున్నట్లు 25వ అధ్యాయం 8వ వచనం. వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవాలి. ఎందుకు దేవుని మందిరం నిర్మించమని దేవుడు చెప్పాడు అంటే, దేవుడు మన మధ్యలో నివాసం ఉండాలి అనేది దేవుని ఆలోచన. ప్రియమైనటువంటి వాళ్ళారా, మన దేశంలో ప్రత్యేకంగా దేవుని మందిరాన్ని ఊరి మధ్యలో కట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు, ఒక మూల కట్టుకుంటారు. కావాలంటే మీరు చూడండి, దేవుని మందిరం గోపురం నీడబడితే మంచిది కాదనుకొని చుట్టుపక్కల ఇల్లు కూడా కట్టుకోవాలి. కానీ మన దేవుని గ్రంథం ఎలా చెప్తుందంటే, నేను వారి మధ్యలో నివసించినట్లు వాళ్ళు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. మధ్యలో అంటే కరెక్ట్గా మధ్యలోనేనా అంటే అవును, కరెక్ట్గా మధ్యలోనే. దేవుని ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ యొక్క స్థలాన్ని ఎలా నిర్మించుకుంటారంటే, ఫస్ట్ దేవుని మందిరం ఎక్కడ ఉండాలి అని చూస్తారు. దేవుని మందిరం నిర్మించిన తర్వాత తూర్పు పక్కన 3 గోత్రాల వాడు, పడమర ప్రక్కన 3 గోత్రాల వాడు, ఉత్తరం వైపున 3 గోత్రాల వాడు, దక్షిణం వైపున 3 గోత్రాల వాడు, 12 గోత్రాల వాళ్ళు చుట్టూ తమ నివాసాలను ఏర్పాటు చేసుకుంటారు. ఇది మీరు సంఖ్యాకాండాన్ని చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. దేవుని మందిరం చుట్టూ తన ప్రజలు ఎలా నివాసం ఏర్పాటు చేసుకుంటారో 3 లేయర్లు ఉంటాయి దేవుని మందిరం చుట్టూ. ఒక్కొక్క లేయర్ని దేవుడు ఎలా ఏర్పాటు చేశాడో చదివితే దేవుని మందిరం మధ్యలో ఉండడం వలన కలిగే ప్రయోజనం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం చదువుకుంటున్నటువంటి విషయం కూడా అదే. దేవుని ఆయన మన మధ్యలో నివసించినట్లు ఆయన కొరకు ఒక మందిరాన్ని నిర్మించమని చెప్పాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మందిరాన్ని నిర్మించుకున్నారు సొలొమోను రాజు గారి యొక్క ఆధ్వర్యంలో. చాలా రోజులు దేవునిని బాగా ఆరాధించినటువంటి ప్రజలు కొంతకాలం తర్వాత దేవునిని ఆరాధించడం మానేశారు. నిజమైనటువంటి దేవునిని ఆరాధించడం మానేసి ఏవైతే అసత్యమైనవి, ఏవైతే ప్రకృతి రూపాలు ఉన్నాయో వాటిని ఆరాధించడం ప్రారంభించారు. దేవుడు ఈ ఆరాధనని అంగీకరించలేక వారి మధ్యలో నుంచి తను వెళ్ళిపోవడానికి నిర్ణయం తీసుకొని దేవుని మందిరాన్ని విడిచిపెట్టేశాడు. అప్పుడు దేవుడు అనుకున్నాడు, నేను లేకుండా నా మందిరం అక్కడ ఉండాల్సినటువంటి అవసరం లేదు, దేవుని మందిరం పాడుగా ఉండకూడదు అని అనుకొని ఆ మందిరాన్ని నెబుకద్నెజరు రాజు చేత కూల్చివేయించాడు. ఇక దేవుని మందిరమే లేదు. దేవుని మందిరం లేదంటే అర్థం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలకు కూడా నివాస స్థలం లేదు అన్నారు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఎవరి చుట్టూ బ్రతుకుతారంట? దేవుని చుట్టూ బ్రతుకుతారు, దేవుని మందిరం చుట్టూ బ్రతుకుతారు. దేవుని మందిరం చుట్టూ బ్రతకాల్సినటువంటి ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందిరమే లేదు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు కూడా ఒక దేశంగా బ్రతికేటువంటి అవకాశం లేకుండా పోయింది. అందుకని నెబుకద్నెజరు రాజు వచ్చి వాళ్ళందరినీ బానిసలుగా తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందడం పునరుద్ధరణ అని అనిపిస్తే, ఇశ్రాయేలు ప్రజలు పోగొట్టుకున్నది ఏంటి అంటే రాజ్యాన్ని కాదు,
ఇశ్రాయేలు ప్రజలు పోగొట్టుకున్నది ఏంటంట, దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారు, దేవుని మందిరాన్ని పోగొట్టుకున్నారు, దేవుని మందిరంతో అనుబంధంగా బ్రతకడాన్ని పోగొట్టుకున్నారు, దేవుని మందిరంతో సహచర్యాన్ని పోగొట్టుకున్నారు, దేవుని మందిరంతో ఉన్నటువంటి సహవాసాన్ని పోగొట్టుకున్నారు. కనుక దేవుడు అనుకున్నాడు, నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఒకవేళ తప్పిదములు చేసి వాడు కనుక వేరే దేశానికి బానిసలుగా వెళ్ళిపోయి అక్కడ బ్రతుకుతున్నప్పుడు వాళ్ళ మనస్సు మారి దేవుని వైపు తిరిగినట్లయితే నేను కూడా వాళ్ళ వైపు తిరిగి మందిరాన్ని కట్టిస్తాను అని దేవుడు వాళ్ళతో వాగ్దానం చేశాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరాలు బబులోను దేశంలో బానిసలుగా బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, మీరు మీ మందిరాన్ని కట్టించుకోండి అని చెప్పారు. అందుకు కారకులు ఎవరంటే కొంతమంది దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళని గురించి మనం చూసాం. షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు, ఎజ్రా, నెహమ్యా, ఇలాంటి ఎస్తేరు లాంటి ఎంతో మంది నీతిమంతులు బబులోను చెరలో కూడా దేవునికి నమ్మకంగా బ్రతికారు. కాబట్టి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారంట, ప్రభు ఎంతకాలం మమ్మల్ని ఇక్కడ ఉంచుతావు, ఈ చెరలో ఉంచుతావు, మమ్మల్ని మా ఊరికి తీసుకెళ్ళవా, దేవుని మందిరాన్ని మరలా చూసేటువంటి అవకాశం మాకు ఇవ్వవా అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. కనుక ఆ ప్రార్థన విన్నటువంటి దేవుడు ఏం చేశాడంటే ఒక రాజుగారికి అధికారాన్ని ఇచ్చి బబులోను దేశాన్ని జయించి ఇశ్రాయేలు ప్రజలందరూ మరలా వాళ్ళ దేశానికి వెళ్ళి దేవుని మందిరాన్ని కట్టుకోమని ఆజ్ఞాపించారు. ఆజ్ఞాపించినటువంటి వాడు అన్నిటినీ ఏర్పాటు చేయమని చెప్పాడు. కాబట్టి వాళ్ళందరికీ అన్ని ఏర్పాట్లు చేస్తే యెరుబ్బయలు అనేటువంటి వ్యక్తి నాయకత్వంలో యెహోషువ అనబడినటువంటి యాజకుని సారథ్యంలో ఇశ్రాయేలు ప్రజలు వచ్చి దేవుని మందిరాన్ని కట్టడం ప్రారంభించారు. మనం చదువుకున్నాం ఈ మాటలన్నిటినీ కూడా. దేవుని మందిరాన్ని కట్టడం ప్రారంభించేటప్పుడు వాళ్ళు వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే దేవుని మందిరము కట్టుకోవాలి, దేవుని మందిరం చుట్టూ మేమందరం కలిసి జీవించాలి, దేవుని ఆరాధిస్తూ ఉండాలి. ఇది వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. వచ్చి రాగానే మంచి బలిపీఠం కట్టారు, దేవుని ఆరాధించారు. ఒక 6 నెలలు 7 నెలలు గడిచిపోయిన తర్వాత దేవుని మందిరానికి పునాది వేశారు. దేవుని మందిరానికి పునాది వేసి 18 సంవత్సరాల కాలం పాటు దేవుని మందిరపు పని జరిపించకుండా ఆపివేశారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని సన్నిధిలో ఒక పనితో మనం మొదలు పట్టబడ్డాం. మనం రక్షించబడ్డప్పుడు మన మనసులో ఒక ఉద్దేశం ఉంటుంది. నేను ఒక పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి మాట్లాడుతూ ఆయన అన్నాడు, తమ్ముడు రక్షించబడంగానే పరలోకం వెళ్ళిపోతే, రక్షించబడ్డ 2వ రోజు 3వ రోజు చచ్చిపోతే ఎంత బాగుంటుందో కదా, ఖచ్చితంగా పరలోక రాజ్యం వెళ్ళిపోతాం మనం అని అన్నాడు. నేను చెప్పాను, మరి మనల్ని సాక్షులుగా బ్రతకమని కదా యేసయ్య మనల్ని లోకానికి పంపించింది, రక్షించగానే సరిపోతే అంటే లేదు, ఇట్లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు రాబోయే రోజుల్లో మన విశ్వాసాన్ని పరీక్షించేటువంటి రోజులు వస్తున్నప్పుడు విశ్వాసంలో మనం నిలబడతామో లేదో మనకే తెలియనటువంటి పరిస్థితులు ఏర్పడతాయని నేను ఈ మాట అన్నాను. దానికంటే కూడా ఆ విశ్వాసంలో ఇంతకాలం బ్రతికి లాస్ట్లో నిలబడలేని పరిస్థితి వచ్చేదానికంటే విశ్వాసించినటువంటి మొదటి రోజుల్లోనే ప్రభు సన్నిధికి వెళ్ళిపోతే పరలోక రాజ్యంలో ఖచ్చితంగా ఉంటాం కదా అని అన్నాడు. నిజమే, మనకు కూడా అలాగే అనిపిస్తుంది. నిజంగానే ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఉన్నటువంటి ఉత్సాహం, ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఉన్నటువంటి ఆసక్తి ఇప్పుడు దేవుని మీద, దేవుని మందిరం పట్ల, దేవుని సంఘం పట్ల మనకు కనిపిస్తూ ఉండకపోవచ్చు ప్రియమైనటువంటి వాళ్ళ. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు కూడా ప్రారంభంలో ఉన్నటువంటి ఆసక్తి ఆటంకాలు వచ్చే కొద్దీ ఆసక్తి కూడా వాళ్ళ నుంచి తగ్గిపోవడం ప్రారంభమైంది. ఎప్పుడో కట్టేయాల్సినటువంటి మందిరాన్ని పునాదులు వేసి ఆపేశారు. దేవుని మందిరం కట్టబడకుండా అలాగే వదిలిపెట్టేశారు. 18 సంవత్సరాలు ఆ మందిరాన్ని పట్టించుకున్నటువంటి వాడు లేడు. అందుకని దేవుడు 2 దైవజనులను పంపించారు. ఒక ఆయన పేరు హగ్గయి, రెండవ ఆయన పేరు జకర్యా. వీళ్ళిద్దరూ చాలా ముఖ్యమైనటువంటి వాడు. ఎందుకంటే పడిపోయినటువంటి వాటిని కట్టడానికి జనాన్ని ప్రోత్సహించడం వీళ్ళిద్దరి యొక్క పని. వాళ్ళు నిలవలేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని నిలబెట్టడం దేవుని యొక్క పరిస్థితి. ప్రియమైనటువంటి వాళ్ళ, ఈ పరిచయం చేయడానికి వచ్చినటువంటి 2 దైవజనులు చాలా కఠినమైనటువంటి మాటలను ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడడానికి వచ్చారు. మనం గత వారంలో మనం చూసాం. దేవుడు అన్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, నీవు నా వైపునకు తిరిగితే నేను నీ వైపునకి తిరుగుతాను అని దేవుడు చెప్పడాన్ని మనం చూసాం. జకర్యా గ్రంథంలో నుంచి మనం చూసాం. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చదువుతున్నటువంటి అంశం ఏంటంటే
దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పురికొల్పు పడ్డారంట. మనం వెళ్ళిపోయి దేవుని మందిరాన్ని కడదాం ఎవరికైనా అని చెప్పి వాళ్ళందరూ ఆలోచన చేసుకుని దేవుని మందిరాన్ని కట్టడానికి ముందుకు వచ్చారు. దేవుని మందిరాన్ని కడుతూ ఉన్నారు. కడుతూ ఉన్నటువంటి టైంలో దేవుడు ప్రవక్త అయినటువంటి హగ్గై ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాడు. దాన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. చదవండి ఒకసారి. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 18-19 వచనాలు. మీరు ఆలోచించుకొనుడి, ఇంతకు ముందుగా 9వ నెల 24వ నెల నుండి అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి. కొట్లలో ధాన్యం ఉందా? ద్రాక్ష చెట్లైనా, అంజూరపు చెట్లైనా, దానిమ్మ చెట్లైనా, ఒలివ చెట్లైనా ఫలించకపోయేది కదా. సార్ ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇప్పటిదాకా జరిగిన వాటన్నిటిని ఆలోచించుకోండి. మందిరానికి పునాది వేసేసారు. మందిరానికి పునాది వేసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా జరిగిన వాటిని ఆలోచించుకోండి. మీకు ఆశీర్వాదం ఉందా? దేవుణ్ణి రక్షించమని అడిగారు, రక్షించబడ్డారు, దేవుని సన్నిధిలోనికి వచ్చారు. దేవుడిచ్చే పునరుద్ధరణ ఫలాన్ని అనుభవించడానికి మీరు మందిరంలో ఉన్నారు. కానీ మీరు ఆలోచించండి, నిజంగా ఆశీర్వాదాన్ని మీరు అనుభవిస్తున్నారా? దేవుడు చాలా చక్కగా ఈ మాట చెప్తున్నాడు. ఆలోచించండి. మందిరానికి పునాది వేసింది మొదలుకొని ఈ 18 సంవత్సరాలు దేవుని ఆశీర్వాదాన్ని నేను అనుభవించాను అనే ఫీలింగ్ మీకు ఎప్పుడైనా కలిగిందా? అందుకనే ఆయన అడుగుతున్నాడు, కొట్లలో ధాన్యం ఉండిందా? ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లు, ఒలివ చెట్లు పళ్ళు కాసాయా? ఏమన్నా లాభం లభించిందా మీకు? ఎందుకు లభించలేదంటే దేవుని మందిరాన్ని కట్టడం మీరు మానేశారు కాబట్టి మీరు ఆశీర్వాదాన్ని కూడా అనుభవించే అవకాశం నేను ఇవ్వలేదు. ఇది దేవుడు చెప్తున్నటువంటి మాట. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని మందిరాన్ని పునరుద్ధరించడానికి వచ్చినటువంటి ప్రజలు ఆ పని మానేసి తమ ఇల్లు పునరుద్ధరించుకోవడం మొదలుపెట్టారు. దేవుని మందిరాన్ని పునర్నిర్మించేటువంటి బాధ్యతలు తీసుకున్నటువంటి వీళ్ళు దేవుని మందిరాన్ని కాకుండా తమ ఇళ్లను పునర్నిర్మించుకునేటువంటి బాధ్యతలోనికి వచ్చేసారు. అందుకనే దేవుడు మాట్లాడుతూ ఈ మాట అంటున్నారు, ఆశీర్వాదాన్ని మీరు చూసారా? దేవుని మందిరపు పునర్నిర్మాణాన్ని గురించి ఆలోచన చేయకుండా అన్నిటినీ నేను సమకూరిస్తే వాటన్నిటినీ ప్రక్కన పడేసి మీరు వాటిని నిర్లక్ష్యం చేశారు కదా. మీరు ఆలోచించుకోండి, ఇంతవరకు జరిగినటువంటి వాటిలో ఏదైనా మేలు మీకు జరిగిందా? మీరు మందిరంలోనికి కానుకలు తీసుకురావట్లేదని నేను చెప్పట్లేదు, మందిరంలోనికి బలులు తీసుకుని రావడం లేదని నేను చెప్పడం లేదు, దేవుని సన్నిధిలో మీరు బలులు అర్పించడం లేదని నేను అనట్లేదు. ఎందుకంటే అవన్నింటినీ మీరు చేస్తూనే ఉన్నారు. కానీ అవి మీకు ఫలమునిచ్చేటువంటి స్థాయిలో ఉండట్లేదు. ప్రార్థనకు రావట్లేదని నేను అంటలే, పాటలు పాడడం లేదని నేను అనడంలే, వాక్యం చదవడం లేదని నేను అనడంలే. కానీ అవన్నీ మన ఆత్మీయ స్థితిని కట్టేటువంటి రీతిలో లేవు అని అంటున్నాను. ఎందుకు లేవు అని అంటే ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని దేవుడు వీళ్ళతో మాట్లాడుతున్నాడు. చదువుతాం. 10వ వచనం చదవండి, 2వ అధ్యాయం. మరియు దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 9వ నెల 24వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గైకి ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, సైన్యములకు అధిపత్యగు యెహోవా ఇలాగు ఆజ్ఞయించుచున్నాడు, యాజకుల యొక్క ధర్మశాస్త్రమును విచారణ చేయుము. ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగున కట్టుకొని తన చెంగుతో రొట్టెనైనను వంటకమునైనను ద్రాక్షారసమునైనను తైలమునైనను మరి ఏ విధమైన భోజన పదార్థమునైనను ముట్టిన ఎడల ఆ ముట్టినది ప్రతిష్ఠిత మగున అని
యాజకులను అడగగా వాళ్ళు కాదు అన్నారు. ఇక్కడ ధర్మశాస్త్రంలో నుంచి ఒక ముఖ్యమైనటువంటి పాఠం, బహుశా మనం ఇంతవరకు ఎప్పుడు దీని గురించి చదివి ఉండకపోవచ్చు, ఆలోచించి ఉండకపోవచ్చు. ఏం చెప్తున్నాడంటే, బలిపీఠాన్ని కట్టి మీరు బలర్పిస్తూ ఉన్నారు. ఆ బలిపీఠం మీద బలర్పించినటువంటి మాంసాన్ని మీ చెంగులో కట్టుకుంటే బలిపీఠములకు తగిలినటువంటిది ఏదైనా సరే అది ఏమవుతుందంట, ప్రతిష్ఠితము అవుతుంది. అందుకనే బలిపీఠమును తాకుతున్నటువంటి బలిపశువు యొక్క మాంసము కూడా ఏమైపోతుందంట, ప్రతిష్ఠితం. అందుకని యేసయ్య అన్నాడు, మీరు బలిపీఠము దాకా పోయిన తర్వాత మీకు ఒకవేళ ఏదైనా తప్పిదం ఉన్నదని జ్ఞాపకం వస్తే బలిపీఠము దగ్గరే ఆ బలిని వదిలిపెట్టేసి వెళ్ళిపోండి, సమాధానపడి ఆ తర్వాత వచ్చి బలిని అర్పించు. ఎందుకంటే ఒకసారి బలిపీఠం మీద పెట్టేసిన తర్వాత అది ప్రతిష్ఠితం, ఇంక దాన్ని ఎవరు తీసుకోవడానికి వీల్లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మనము దేవుని సన్నిధిలో కొన్నిసార్లు దేవునికి ప్రమాణం చేస్తుంటాం, లేకపోతే మొక్కుబడి చేసుకుంటూ ఉంటాం. ఇదిగో ప్రభా, నాకు ఫలానా మేలు చేస్తే నేను ఫలానా కార్యం నీకు చేస్తాను అని చెప్పి మొక్కుబడి చేసుకుంటూ ఉంటాను. మొక్కుబడి చేసుకుంటున్నప్పుడు జరిగేటువంటి విషయాలు చెప్తాను. మొక్కుబడి చేసుకునేటప్పుడు ఏమో చాలా ధైర్యంగా, ప్రభా నువ్వు నాకు మేలు చేసినావంటే ఇదిగో మా ఇంట్లో బొరిటలు ఉంది, దాన్ని నీకు ఇచ్చేస్తానని మొక్కుబడి చేసుకుంటాం. దేవుడు మీరు అనుకున్నటువంటి పని నెరవేర్చేస్తాడు. అవునా? నెరవేర్చేసిన తర్వాత ఆ గొర్రెపిల్లని తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో పెట్టబోయేటప్పటికే అది ఎంత గద్దుంది కాస్త ఎంత అయిపోతుంది మీ మొక్కుబడి తీర్చేటువంటి టైం. అప్పుడు దాని మీద 300 ఉంటుంది, ఇప్పుడు 3 లక్షలు ఉంటుంది అనుకుందాం. మొక్కుబడి తెస్తారా లేదా? అప్పుడు ఏమనుకుంటానంటే, ఏదైతే గొర్రెపిల్ల కదా నేను ఇస్తానన్నానో అనుకుని ఈ 3 లక్షలు వాల్యూ చేసి దాన్ని పక్కన పడేసి 3000 వాల్యూ చేసి దాన్ని తెచ్చి అక్కడ పెడతాం, మార్చేస్తాం. ఏం మార్చేస్తాం? బలిని మార్చేస్తాం, మొక్కుబడిని మార్చేస్తాం. దేవుని వాక్యంలో దేవుడు ఏం చెప్పాడంటే, ఒకవేళ నువ్వు మొక్కుకున్నప్పుడు ఫలానా దాన్ని దేవునికి ఇస్తాను అని చెప్పేసిన తర్వాత అది దేవునిది అయిపోతుంది. ఒకవేళ నువ్వు పొరపాటున ఇలా ఇంత పెద్ద దాన్ని ఎందుకు ఇవ్వాలా అని అనుకుంటే వేరే దాన్ని తెచ్చి బలిచ్చావనుకో, అప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తాడంటే, రెండోది ఫస్ట్ది, రెండోది నాయి అవుతాయి. రెండోది ఫస్ట్ రెండు ఎవరి అయిపోతాయి, నాయి అయిపోతాయి. నువ్వు దాచిపెట్టుకున్నా కూడా అది మొత్తం నా దగ్గరికి వచ్చేస్తుంది అంట. ఇదే ఇక్కడ చెప్తున్నాను. బలిపీఠానికి తగిలింది, మొక్కుబడి చేసుకున్నది ఏదైనా సరే పరిశుద్ధము అని మనం అనుకుంటే ఆ పరిశుద్ధమైనటువంటి మాంసాన్ని చెంగులో కట్టుకుని వెళుతున్నారు అనుకోండి. ఇప్పుడు అదే చెంగులోనికి ఒక రొట్టె ముక్కనో, లేకపోతే ఒక ద్రాక్ష పండు గుత్తినో, లేకపోతే ఇంకేదైనానో తగిలి ఆ చెంగులోనే ఇంకొక పక్కన ఇది కట్టేసుకున్నారు అనుకోండి. ఈ పక్క పవిత్రమైన మాంసం ఉన్నది కాబట్టి ఈ పక్కన ఉన్నటువంటి ఈ రొట్టెలు కూడా పవిత్రం అయిపోతాయా అని అడగమన్నాడంట యాజకుల్ని, ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి వాళ్ళని. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంట, కాదు అన్నారంట. చదవండి మరలా ఒకసారి 12వ వచనం. ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగులో కట్టుకొని తన చెంగుతో రొట్టెనైనను వంటకమునైనను ద్రాక్షారసమునైనను తైలమునైనను మరి ఏ విధమైన భోజన పదార్థమునైనను ముట్టిన ఎడల ఆ ముట్టింది ప్రతిష్ఠితం అయిపోతుందా అని యాజకులను అడుగగా వాడు కాదు అన్నారు. పరిశుద్ధమైనటువంటిది కదా, దీనికి తగినవన్నీ పరిశుద్ధం అయిపోతాయిలే అని అనుకుంటున్నారేమో. అలా అవుతాయా అని మీరు ఎవరిని అడగాలంటే అండి, యాజకులను అడగండి అన్నారంట. హగ్గై వచ్చి యాజకులను అడిగాడంట. ఆయన ఏమన్నాడంటే, అలా జరగదు అని అన్నాడంట. ఇప్పుడు రెండో మాట చెప్తున్నాను, చదువు. శవమును ముట్టడం వలన ఒకడు అంటుపడి అట్టి వాటిలో దేనినైనను ముట్టిన ఎడల తాను ముట్టినది అపవిత్రమగునా అని హగ్గై మరలా అడుగగా యాజకులు ఏమన్నారంట, అవును అపవిత్రం అవుతాయి అన్నారంట. మనం శవాన్ని ముట్టుకొని వచ్చి ఆ శవాన్ని ముట్టుకొచ్చిన అపవిత్రతతో ఏదైనా వస్తువును ముట్టుకుంటే ఆ ముట్టుకున్నటువంటి వస్తువు ఏమైపోతుందంట, అపవిత్రం అయిపోతుంది. దాన్ని శుభ్రం చేయాలి, నీళ్ళతో కడగాలి. అలా జరుగుతుందా అంటే యాజకుడు చెప్పాడంట, అవును అలాగే జరుగుతుంది అన్నాడంట. ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే, మీరు ఇన్ని రోజులు ప్రార్థనలు చేశారు,
ఎన్ని రోజులు బరువు అర్పించారు, ఎన్ని రోజులు కానుకలు ఇచ్చారు. కానీ నీ హృదయం సరిగా లేకపోతే, నీ హృదయం అపవిత్రంగా ఉంటే నీ చేతిలో ఉన్నటువంటి బలి కూడా ఏమైపోతుందంట, అపవిత్రమైంది. నువ్వు ఇచ్చిన బలి వల్ల నువ్వు పవిత్రపరచబడవు. రివర్స్లో జరుగుతుంది అంటున్నాడు. నేను బలి అర్పించాను కాబట్టి, బలిపీఠం మీద తీసుకెళ్ళి కానుక పెట్టేశాను కాబట్టి నేను పవిత్రమైపోతాను అనుకోవద్దు. నువ్వు పవిత్రంగా ఉంటే నువ్వు ఇచ్చిన బలి పవిత్రం అవుతుంది. నువ్వు పవిత్రంగా లేకపోతే నువ్వు ఇచ్చిన బలే అపవిత్రం అవుతుంది. కాబట్టి నీ బలిని ఇంతకాలము నేను స్వీకరించలేదు, అవి అపవిత్రంగాను అసహ్యంగాను నా ఎదుట కనబడ్డాయి. ఇప్పుడు నీ మనసు మారి నాకు బలిని అర్పిస్తూ ఉన్నావు కనుక ఇప్పుడు ఆ 19వ వచనంలో లాస్ట్ భాగంలో అంటున్నాడు, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించాను. ఎంతకాలం నువ్వు ఆశీర్వదించబడకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని మందిరం కట్టడానికి వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి కూడా ఆశీర్వాదం పొందలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీ హృదయంలో ఉండబడినటువంటి అపవిత్రత వలన నీ చేతిలోకి వస్తున్నటువంటి బలి అపవిత్రం అయిపోయింది. కాబట్టి అపవిత్రమైన దాన్ని బలిపీఠం మీద పెట్టావు. అపవిత్రమైన దాన్ని బలిపీఠం మీద పెట్టినటువంటి కారణం చేత దేవుని సన్నిధికి అపవిత్రత తీసుకొచ్చావని నా కోపం నీ మీద రగులు కొనింది. కాబట్టి ఎంతకాలము నీ జీవితంలో ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేదు. కానీ ఇప్పుడు నీ మనస్సు మారింది, నీ హృదయం మారింది, నీ మనస్సు దేవుని మందిరం తట్టు తిరిగింది, దేవుని వైపు నీ కళ్ళు తిప్పబడ్డాయి, ఆకాశం వైపు నువ్వు చూడటం మొదలు పెట్టావు. నీ హృదయంలో ఉండబడిన పాపాన్ని దేవుని సన్నిధిలో కడుక్కోవడం మొదలు పెట్టావు. పవిత్రమైనటువంటి హృదయంతో దేవుని సన్నిధికి బలి తెచ్చావు. హృదయం పవిత్రంగా ఉంది కనుక నీ చేతిలో ఉన్నటువంటి బలి కూడా పవిత్రమైంది. ఇప్పుడు నువ్వు అర్పిస్తున్నటువంటి బలి పవిత్రమైనది కనుక బలిపీఠం మీద పవిత్రమైనటువంటి బలిని దహించడం వలన నువ్వేమైపోయావంట, ఆశీర్వాదానికి కారకుడుగా మారిపోయావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది మీకు కొంచెం అర్థం చేసుకున్న దానికి కష్టంగానే అనిపించవచ్చు, కానీ చాలా ముఖ్యమైనటువంటి విషయం. దేవుని సన్నిధికి వెళ్ళి మనం ఎందుకు ఆశీర్వదించబడటం లేదు? దేవుని మందిరానికి వెళ్తూ కూడా దేవునికి చేయాల్సిన వాటన్నిటినీ చేస్తూ కూడా ఎందుకు ఆశీర్వదించబడటం లేదు? చాలా మంది ప్రశ్న. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మనల్ని పరిశుద్ధపరిచేది ఏంటి? చెప్పండి. మనల్ని పరిశుద్ధపరిచేది ఏంటి? 3 ఉన్నాయి, చెప్పండి. 3 విషయాలు మనల్ని పరిశుద్ధపరుస్తాయి. మొదటిది యేసుక్రీస్తు రక్తం. రెండవది చెప్పండి, దేవుని వాక్యం. రెండవది ఏంటి? దేవుని వాక్యం. మూడవది ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు. మూడవది ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు. యేసుక్రీస్తు రక్తము సకల పాపముల నుంచి మనలను కడిగి పవిత్రులనుగా చేయను. చదవండి మొదటి యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక, మొదటి అధ్యాయం, మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం చదువు. మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా, మనల్ని పవిత్రులుగా చేసేది, పరిశుద్ధపరిచేది ఏంటంటే యేసుక్రీస్తు రక్తం. రెండవది మనల్ని పరిశుద్ధులుగాను పవిత్రులుగాను చేసేది ఏంటి అంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. కళంకమైనను ముడతైనను మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యము చేత ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తానే అర్పించుకుని.
రెండవదిగా మనిషిని పవిత్రపరిచేటువంటిది ఏంటంట? దేవుని వాక్యం. మూడవదిగా మనిషిని పవిత్రపరిచేది పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క జీవితము ఆశయం ఏంటంటే ఆయన మనలను పరిశుద్ధపరచడానికి ఈ లోకానికి పంపించబడ్డాడు. అందుకని నేను వెళ్ళి నేడల ఆదరణకర్త మీ వద్దకు వచ్చును, ఆయన నా వాటిలోని మీకు బోధించి సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపించును అని యోహాను సువార్త 16వ అధ్యాయంలో రాయబడ్డాన్ని మనము చూస్తాం. ఇవి మూడు మనల్ని పవిత్రపరుస్తాయి. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యం మన జీవితంలోనికి రాకుండా, యేసుక్రీస్తు రక్తములో మనం కడగబడకుండా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క డైరెక్షన్లో మనం నడవకుండా ఉంటే మన హృదయం పరిశుద్ధపరచబడేటువంటి అవకాశము లేదు. హృదయం పరిశుద్ధపరచబడకుండా మనం ఏం తీసుకొస్తున్నామంట? పరిశుద్ధపరచబడినటువంటి హృదయంతో పరిశుద్ధపరచబడినటువంటి హృదయంతో మనం ఏం తీసుకొస్తున్నామంటే బలిని తీసుకొస్తూ ఉన్నాం. ఎలా ఉంటుందంటే లోపలంతా అపవిత్రత, బయట మాత్రము పవిత్రత. బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చూస్తున్నాడంట? హృదయాన్ని చూస్తున్నాడు. హృదయం దేవునికి ఎలా కనబడుతుంది? అపవిత్రంగా కనబడుతుంది. చేతిలో ఉన్నటువంటి బలి పవిత్రమైనదే కావచ్చు, మనసు అపవిత్రంగా ఉన్నది కనుక నువ్వు తీసుకొచ్చి అక్కడ పెట్టేటువంటి బలి కూడా ఏమైపోతుందంట? అపవిత్రం. నువ్వు అపవిత్రమైన బలిని దేవుని సన్నిధిలో పెట్టావు కాబట్టి దేవునికి ఇచ్చేవన్నీ ఏవై ఉండాలంట? పవిత్రమైనవై ఉండాలి, పరిశుద్ధమైనవై ఉండాలి. మరి పరిశుద్ధమైనవి కాకుండా అపవిత్రమైనవి అక్కడ పెట్టావు కాబట్టి దేవుని కోపం ఇన్ని రోజులు నీ మీద రగులుకుంటూ ఉంది. అందుకని నువ్వు ఆశీర్వదించవల్ల. ఇప్పుడు దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే ఈ 18 సంవత్సరాల కాలంలో నేను హగ్గయిని జకర్యాను పంపించి మీతో మాట్లాడినప్పుడు దేవుని వాక్యం మీ మనసులోనికి వెళ్ళింది. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునేటువంటి ప్రయత్నం చేశారు. మీ హృదయాలు దేవుని వైపు తిప్పుకోవడం ప్రారంభించాడు. నీ హృదయాన్ని నేను చూసినప్పుడు దేవుని మందిరము కట్టాలన్నటువంటి వాంఛ నీలో కనబడుతుంది. నీ ఆలోచన మారిపోయింది, నీ హృదయం మారిపోయింది. ఇప్పుడు నీ హృదయం పవిత్రంగా ఉంది కనుక ఈ రోజు నుంచి నువ్వు తీసుకొచ్చేటువంటి బలులన్నీ నీ చేతుల్లో ఎలా కనబడుతున్నాయంట? పరిశుద్ధమైన చేతిలో పరిశుద్ధమైన బలిలాగా కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు నా బలిపీఠం మీద పెట్టేటువంటి ప్రతిదీ పవిత్రం కనుక పవిత్రమైనటువంటి దానిని నేను ఆగ్రహించి నిన్ను ఆశీర్వదిస్తాను. నోవహుతో దేవుడు ఇలాగే చెప్పాడు కదా, పవిత్రమైనటువంటి జంతువులలో దేవుడు ఆయన కొన్నిటిని తీసుకుని వచ్చి బలిని అర్పించినప్పుడు ఆ సువాసనను దేవుడు ఆగ్రహించి నోవహును ఆశీర్వదించను అని చూస్తున్నాం. అలాగే పవిత్రమైనటువంటి హృదయంతో నువ్వు దేవుని సన్నిధిలో చేస్తున్నటువంటి ప్రార్థనలు, పవిత్రమైనటువంటి హృదయంతో నువ్వు దేవుని సన్నిధిలో పాడుతున్నటువంటి పాటలు, పవిత్రమైనటువంటి హృదయంతో నువ్వు దేవుని సన్నిధిలో చదువుతున్నటువంటి వాక్యము, లేకపోతే ఇంకేదైనా సరే కానుకలు కావచ్చు, మరి ఏదైనా సరే అది పవిత్రమైన హృదయంతో దేవుని బలిపీఠం మీద పెట్టినప్పుడు దేవుడు అంటాడు, ఇవి పవిత్రమైనవి, నేను నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాను. అందుకనే ఇక మీదట అనే పదం ఆ 19వ అధ్యాయంలో వాడబడింది. చదవండి మరలా ఒకసారి ఆ మాటను. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. నిన్నటిదాకా ఆశీర్వదించకపోవడానికి కారణం అపవిత్ర హృదయం, పవిత్రమైన బలి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదించడానికి కారణం పవిత్ర హృదయం, పవిత్రమైన బలి. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. అపవిత్ర హృదయం, పవిత్రమైన బలి మన చేతుల్లో ఉన్నాయా? అపవిత్రమైన బలి, అపవిత్రమైన హృదయం మన చేతుల్లో ఉన్నాయా? లేకపోతే పవిత్రమైన హృదయం, పవిత్రమైన బలి మన హృదయంలో ఉన్నాయి? ఎలా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం? మనం దేవుని మందిరంలో కూర్చుంటున్నప్పుడు ఎలా ఉంది మన హృదయం? ప్రసంగి గ్రంథాలు అంటారు కదా, నేను దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో. పవిత్రమైన హృదయంతో బలిని అర్పిస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. పునరుద్ధరణలో ఈ ఇశ్రాయేలు ప్రజల పునరుద్ధరణలో ఇది చివరి భాగం. ఈ మాటలు మాట్లాడేశాక వాళ్ళు దేవుని మందిరాన్ని కట్టేశారు. 3 సంవత్సరాల్లో కట్టేశారు.
మందిరం పూర్తయిపోయింది. మందిరం పూర్తయిపోయేటప్పటికి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆశీర్వాదంతో ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని మందిరం కట్టడానికి రెండవసారి నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళ హృదయాలు మార్చబడ్డాయి. వాళ్ళ హృదయం పవిత్రంగా మారింది. ఇప్పుడు దేవుడి దృష్టికి వాళ్ళు పవిత్రమే, వాళ్ళ బలి పవిత్రమే. అందుకని దేవుడు అన్నాడు, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించాను. ఈ రోజు నుంచి మీరు ఆశీర్వదించబడతారు. కండిషన్ ఏంటంటే నీ బలి, నీ హృదయం, ఇవి రెండు పవిత్రంగా ఉన్నాయి. తల్లోంచి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైన సహోదరుడా, పునరుద్ధరణలో అతి ముఖ్యమైన భాగం మునుపటి స్థితిని మరలా పొందడం. ఒకప్పుడు ఇశ్రాయేలు జనాంగం అంటే ఆశీర్వదించబడిన జనాంగం. ఎంత ఆశీర్వదించబడ్డారంటే మీరు నాటని తోటలు, మీరు కట్టని పొరుగులు మీరు అనుభవిస్తారు అని చెప్పాడు దేవుడు. ద్రాక్ష తోటలు, అంజూరపు తోటలు, ఒలీవ తోటలు, జలదరు పండ్ల తోటలు, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం మీకు ఇస్తానన్నాడు. ఇచ్చాడు. ఎంత అదృష్టవంతమైనటువంటి ప్రజలంటే గొప్ప ఆశీర్వాదంతో బ్రతికారు కొన్ని వందల సంవత్సరాలు దేవుని సన్నిధిలో. కానీ ప్రియమైనటువంటి వాళ్ళారా, వాళ్ళు చేసిన పాపం దేవుని మందిరాన్ని వాళ్ళ దగ్గర నుంచి తొలగించు. మందిరం పోవడంతోనే వాళ్ళ దేశం కూడా వెళ్ళిపోయింది. దేవుని సన్నిధి లేదు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు లేరు. దేవుని సన్నిధి లేకపోతే నువ్వు లేవు, అది గుర్తుపెట్టుకో. దేవుని సన్నిధి ఉన్నంత కాలమే నువ్వు. ఈరోజు నీకున్న గుర్తింపు, ఈరోజు నీకున్న ఆరోగ్యం, ఈరోజు నీకున్న సంపద, ఇవన్నీ కేవలం దేవుని సన్నిధి నీతో ఉన్నంత వరకే. ఆయన వాగ్దానం మనతో ఉన్నంత వరకే, ఆయన వాక్యం మనతో ఉన్నంత వరకే ఈ ఆశీర్వాదాన్ని అనుభవించే అవకాశం మనకు కలిగింది. అయితే ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారో తెలుసా? దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయారు. దేవుడు మందిరాన్ని తీసేశాడు, దేశాన్ని తీసేశాడు. ఇక మీద దేవుని సన్నిధి వారితో లేదు. వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయి. 50 కొంచాలు తీసుకెళ్ళి చదివితే 20 కొంచాలు వస్తున్నాయంట ఇంటికి. 100 రూపాయలు తీసుకెళ్తే వ్యాపారం చేస్తే 50 రూపాయలు ఇంటికి తెస్తున్నారంట. నష్టంలోనే ముగిసిపోతుంది జీవితం. ఆశీర్వాదం, అభివృద్ధి కానరావడం లేదు. ద్రాక్ష చెట్లు పండడం లేదు, ఒలీవ చెట్లు పండడం లేదు, అంజూరపు చెట్లు పండడం లేదు, ధాన్యం ఇంటికి రావడం లేదు. అన్ని నష్టాలు, అన్ని నష్టాలు. ఎందుకు నాకు ఈ పరిస్థితి? ఎందుకు నాకు ఈ పరిస్థితి? అయ్యో, నేను దేవుని మందిరానికి క్రమంగా వెళ్తున్నానే, దేవుని సన్నిధిలో దేవుడిని క్రమంగా ఆరాధిస్తూ ఉన్నానే, దేవునికి ఇవ్వాల్సిన కానుకలు దేవునికి ఇస్తూ ఉన్నానే, దేవుని సన్నిధిలో ప్రభురాత్రి భోజన ఆరాధనలో చేపేస్తూ ఉన్నానే, ఎందుకు నేను ఆశీర్వదించబడడం లేదు? రోజులు గడుస్తున్నాయి. 18 ఏళ్ళు ఈ ఫలితాన్నే వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, మీరు ఆశీర్వదించబడకపోవడానికి కారణం నేను మీకు చెప్తాను, సరిదిద్దుకుంటారా? ఇంతకు ముందులాగా దేవుని ఆశీర్వాదానికి పాత్రులు అవుతారు. ఎలా సరిదిద్దుకోవాలి ప్రభువా? దేవుడు చెప్తున్నాడు, బలిపీఠం మీద పెట్టిన పరిశుద్ధమైన వస్తువును తీసుకొని చెంగులో మూట కట్టుకుంటే ఆ చెంగు వల్ల మనం పవిత్రమైపోము. కానీ అపవిత్రమైనటువంటి దాన్ని మనం తాకి వస్తే
మన వల్ల మనం పట్టుకున్న ప్రతిదీ అపవిత్రమైపోతుంది. నువ్వు దేవుని దగ్గరికి బలిని తెస్తున్నావు, కానీ తెచ్చే నీ చేతుల్లో అపవిత్రత ఉందని గుర్తుపెట్టుకోవడం లేదా? అందుకనే నీ మీద, నీ బలి మీద నాకు కోపము. అందుకనే నువ్వు ఇప్పటి వరకు 100 రూపాయలు తీసుకెళ్తే 50 తిరిగి తెస్తున్నావు. ఆశీర్వాదాన్ని తేవట్లేదు, లాభాన్ని తేవట్లేదు. ఇదిగో నీ హృదయం మార్చుకో, నీ జీవితం మార్చుకో, నీ మనస్సు మార్చుకో. మనస్సు మార్చుకొని ఇప్పుడు 100 రూపాయలు తీసుకొని రా, రిటర్న్ తీసుకెళ్ళేటప్పుడు 1000 రూపాయలు అవుతాయి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జీవితంలో మార్పు, పునరుద్ధరణ. ఇంతకు ముందు ఉన్నటువంటి స్థితి ఇప్పుడు మరలా రావాలి. మనము కట్టనటువంటి పట్టణములు, మనము నాటినటువంటి తోటలు, ఎదిగో జందర వృక్ష ఫలములు, ద్రాక్ష తోటల ఫలములు మనం అనుభవించేటువంటి స్థితి మరలా రావాలంటే దేవుడు అంటూ ఉన్నాడు, నీ హృదయమును మార్చుకో. హృదయాన్ని మార్చుకుంటే మునుపటి వలె ఆశీర్వాదాన్ని పొందుతాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, మందిరం కట్టబడింది. మందిరంలో వచ్చే బలి హృదయపూర్వకంగా ఉండాలి. ఉందా? ఈ మందిరం కొన్ని సంవత్సరాల క్రితం మూసేయబడింది. కొన్ని సంవత్సరాలుగా తలుపులు వేసేసాం. తెరవడానికి అవకాశం దొరకలేదు. దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు అర్పిస్తున్న బలి హృదయపూర్వకంగా ఉంటే నువ్వు ఇక్కడికి ఏం తీసుకొచ్చినా 10 times ఆశీర్వాదాన్ని ఇంటికి తీసుకెళ్తావు. హృదయపూర్వకంగా తీసుకొస్తుంది. ఒకవేళ హృదయపూర్వకమైనది కాకపోతే తెచ్చిన దాంట్లో సగం కూడా నువ్వు తీసుకెళ్ళావు. జాగ్రత్త ప్రియమైనటువంటి సహోదరుడా, ప్రియమైన సహోదరు. నీ జీవితాన్ని చక్కదిద్దుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటను రోజులతో మాట్లాడాడు. నేను అర్పిస్తున్న బలి నా హృదయంతో పాటు పవిత్రమా లేకపోతే అపవిత్రమా ఆలోచించు. ప్రార్థన చేసుకుందాం.